నేను తీసుకోదలుచుకోలేదు. చాలా క్లుప్తంగా మాట్లాడడానికి మాట్లాడతానని అనట్లేదు. సో మీ అందరికీ వన్స్ అగైన్ గెలిచిన వారందరికీ కంగ్రాట్స్ చెప్తూ మీ ప్రయత్నాన్ని అనేది మాత్రమే మీరు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి మళ్ళీ ఒకసారి నిర్వాహకుల తరఫున మేము మీకు తెలియజేస్తున్నాం. సరే, ఇప్పుడు నేను సైన్స్ సార్ చెప్పినట్లు, అన్వేష్ సార్ చెప్పినట్టు సబ్జెక్ట్ గురించి మాట్లాడదామా, ఏదైనా సినిమాల గురించి మాట్లాడుకుందామా? ఏంటండి తెలుసు కదా అనేది ఎవరి మూవీ ట్రైలర్? డీజే టిల్లు చూసారా మీరు ఎవరైనా? ఏంటిది ఆయన కొత్త సినిమా? కాదు ఏంటిది అది? తెలుసు కదా రైట్. స్పేస్ ఎక్స్ అంటే తెలుసా ఎవరికైనా? స్పేస్ ఎక్స్ తెలుసా ఎవరికైనా? చెప్పండి ఏంటి? తెలియదు మనకు. పోనీ మీసాల గుర్రప్ప తెలుసా మీకు ఎవరికైనా? తెలుసా మీసాల గుర్రప్ప తెలుసా? కోయి ఓకే. తేజస్విని తెలుసా ఎవరో మీకు? 3 రోజుల కిందట గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చాయి తెలుసా? ఆ గ్రూప్ 1లో టాపర్ అమ్మాయి పేరు తేజస్విని. తెలుసా మీకు? తెలియదు. మనకు స్పేస్ ఎక్స్ తెలియదు, స్టార్ లింక్ తెలియదు, కానీ మీసాల గురువప్ప తెలుసు, కోయి తెలుసు, ఇంకేం తెలుసు? తెలుసు కదా అనే ట్రైలర్ తెలుసు. బట్ అవి కాదు కదా మన జీవితాన్ని నిర్దేశించేవి. మన జీవితాన్ని నిర్దేశించేవి మీరు క్లాస్ రూమ్లలో మీకోసం ఇంత కష్టపడి చెప్తున్న ఫ్యాకల్టీ ఉన్నారు చూసారా, వాళ్ళు చెప్పే జ్ఞానం, మీరు సొంతంగా నేర్చుకునే నాలెడ్జ్, ఇవి మాత్రమే మీ జీవితాన్ని నిర్దేశించేవి. మీకు తెలుసా ఇందులో ఎవరైనా సైన్స్ ఆర్ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్నారా? బేసిక్ కంప్యూటర్స్, బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యూట్యూబ్ ఈజ్ ఏ కస్టమైజ్డ్ ప్లాట్ఫామా లేదా యూట్యూబ్ ఈజ్ ఏ కామన్ ప్లాట్ఫామా? చెప్పండి. కామన్ ఆర్ కస్టమైజ్డ్? ఎలా కస్టమైజ్డ్? మీరు వరుసగా 10 రోజులు డీజే టిల్లు లేదా ట్రిపుల్ ఆరో చూసారా అనుకోండి, 11వ రోజు కూడా మీకు అదే వస్తుంది, అర్జున్ రెడ్డియో ఇంకో రెడ్డియో వస్తుంది. బట్ వేరాజ్ మీరు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించో, గ్రూప్స్ గురించో, సివిల్స్ గురించో, లేదా డిఫెన్స్ ఎగ్జామ్ గురించో, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ గురించో చదివారని అనుకోండి, మీ ఫీల్డ్లో దాన్ని ఏమంటాం? అల్గారిథం అంటాం. మీ అల్గారిథంలో వచ్చే పాపప్స్ ఏదైతే ఉన్నాయో, సజెషన్స్ ఏదైతే ఉన్నాయో, మీ ఇంట్రెస్ట్కి ఆధారంగా వస్తాయి. అంటే ఈ సమాజం మనకి మంచి చెడు రెండింటినీ అందిస్తుంది. మనకి ఏది కావాలి అనే దాని పట్ల మనం చూపించే ఆసక్తి లేదా విరక్తి ఆధారంగానే మన ప్రయాణం, మన జీవితం ఉంటుంది. ఈ క్రమంలో మీ చేతిలో ఉండే చిన్న మొబైల్ ఫోన్ కానివ్వండి, చేతిలో పట్టుకునే ఏంటది పుస్తకం ఏంటి? ఇది మన పరిస్థితి. పుస్తకం హస్తభూషణం అంటారు కదా. సో మీ చేతిలో పట్టుకునే పుస్తకమా, మీ మొబైల్ ఫోనా? మొబైల్ ఫోన్లో మీరు చూసే వీడియోలా? అవి మీ జీవితాన్ని నిర్దేశిస్తాయి. సో మీ జీవితాన్ని నిర్దేశించడానికి మీరు సరైన దారిలో ఆలోచిస్తారు అని, నడుచుకుంటారు అని ఆశిస్తూ, అలాగే ఉండాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమం ఇంత బాగా విజయవంతంగా జరిగేందుకు సహకరించిన యాజమాన్యానికి, ఫ్యాకల్టీకి, పార్టిసిపేట్ చేసిన మీకు, విచ్చేసిన అతిథులందరికీ, అండ్ ఈ అవకాశం నాకు కల్పించిన నెహ్రూ కేంద్ర డిప్యూటీ డైరెక్టర్ అన్వేష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.